Hey guys, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటనంటే బేసిక్గా ఈ వ్లాగ్ సడన్ సర్ప్రైజ్ అనమాట. ఇట్స్ నాట్ అ సర్ప్రైజ్, కాకపోతే నేను సడన్గా సర్ప్రైజింగ్గా ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు నేను ఈ పర్టిక్యులర్ లుక్ ఉంది కదా, ఈ లుక్ అయితే నేను మజ్లీ లుక్ రీక్రియేట్ చేశాను అన్నమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో చెప్పండి, ఓకే? సో ఈ లుక్ మీరు చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ నా యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఉన్నాయి. మీకు ఫైనల్ లుక్ చూడాలనిపిస్తే వెళ్ళి యూట్యూబ్ షార్ట్స్లో చూడండి. మజ్లీ రిలేటెడ్ సాంగ్స్ కూడా చేశాను నేను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నాకు సడన్గా షూట్ ఉందని చెప్పారు గైస్. సో మా మేనేజర్ ఫోన్ చేసి రేపు షూట్ ఉందమ్మా కార్తీక దీపం అని చెప్పారు. సో అందుకే నా ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, నా స్కిన్ కేర్ ఏంటి, నేను ఏమేమి చేస్తాను బిఫోర్ డే, అవన్నీ ఈరోజు నేను మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను ఎలా ప్యాక్ చేసుకుంటా, ఏమేమి ప్యాక్ చేసుకుంటా, ఎంత లగేజ్ క్యారీ చేస్తా, ఎవ్రీథింగ్ చూపించేస్తాను మీకు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను చూపిస్తాను ఏమేమి కాస్ట్యూమ్స్ తీసుకొని వెళ్తున్నాను. సో దిస్ వాజ్ ద సూట్ కేస్ దట్ ఐమ్ జస్ట్ లైక్ హ్యారింగ్ రైట్ నౌ. ఎస్, లెట్స్ సీ. సో ఫస్ట్ అయితే నా బ్యాంగిల్స్, ఇది నేను ఇంకా స్టాక్ పెట్టుకోవాలి. ఒక షెడ్యూల్ లేదని చెప్పేసి ఇందులో ఉన్న బ్యాంగిల్స్ వేరే దాంట్లోకి పెట్టుకున్నా. సో అవి కూడా అన్ని స్టాక్ ఇందులో పెట్టుకుంటా. సో లాస్ట్లో చూపించేస్తా మీకు, ఓకే. అండ్ ఇప్పుడు నా శారీస్, ఇది ఆల్రెడీ మీరు చూసినట్టున్నారు సీరియల్లో. ఎస్, నెక్స్ట్ ఇది కూడా చూసినట్టున్నారు. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్. అన్ని ఈ శారీ అయితే ఇంకా నేను వేసుకోలేదు, మేబీ షెడ్యూల్లో వేసుకుంటా. సో ఇది అందుకే ఇది పక్కకు పెట్టుకుంటా. అండ్ ఈ కాటన్ శారీ కూడా వేసేసుకున్నాను. ఇది కాటన్ శారీ మా మామ్ది. ఇందులో మ్యాక్సిమం మా మమ్మీ చీరలే ఉంటాయి అన్నమాట. మనం అంత సీన్ లేదు. సో ఇది మా మమ్మీది. సో మా మమ్మీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. తను గంజి పెట్టించుకుంటుంది అనమాట. ఎస్, సో ఈ 4 శారీస్ నేను ఆల్రెడీ సీరియల్లో కట్టేసిన కాబట్టి ఆ సైడ్, అండ్ ఇటు సైడ్ వచ్చేసి బ్లౌజెస్ అవన్నీ పెట్టుకుంటాను. కనిపిస్తుందా? ఎస్, ఇవన్నీ బ్లౌజెస్ అనమాట. చూడండి ఎలా కుక్ చేసినాను నేను. లాస్ట్ టైం హడావిడిలో కుక్ చేసిన అన్నీ కూడా, ఓకే. ఎస్, ఇది కూడా ఒక శారీ, మంచి శారీ అనమాట. ఇంకా నాకు కాస్ట్యూమ్స్ చెప్పలేదు, బట్ నేను సదరేసుకొని పెట్టేసుకుంటా, ఒక పని అయిపోతుంది అనమాట. ఇది సిల్వర్ బ్లౌజ్, ఇది గోల్డ్ బ్లౌజ్. ఇవే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం బ్లౌజెస్ కుట్టించుకున్నప్పుడు ఇవే ఇంపార్టెంట్. అండ్ ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ అండ్ లంగాలు. అన్నిటికీ కొంతమంది చేంజ్ చేయరు, బట్ నేనైతే కంపల్సరీ చేంజ్ చేస్తాను. బ్లాక్ బ్లౌజ్. ఎస్, సో ఖాళీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ స్టాక్ అన్ని లోపల పెట్టేసి కొత్త స్టాక్ మొత్తం తీసుకురావాలి శారీ. ఫ్రెష్ అన్నమాట ఇంకా. సో మా ఇంటి పక్కన కప్పలు అరుస్తున్నాయి. కప్పలు అరుస్తే వర్షం పడుతుందంట కదా, నిజమేనా? మా అమ్మ చెప్పింది నాకు. బాగా అరుస్తున్నాయి కప్పలు. సో ఫ్రెష్ అయిపోయినాను, లగేజ్ చదిరేసుకున్నా, స్నానం చేసేసా. ఇప్పుడు ఇంకా భోజనం చేసేసి తర్వాత నెయిల్ పాలిష్ అది పెట్టుకుందాం. ఆ తర్వాత చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా, గర్ల్ థింగ్స్, అవన్నీ కూడా చేసేసుకుందాం. చలో, హ్యావింగ్ డిన్నర్. భోజనం మంచిగా తిందాం, బికాజ్ మంచిగా తిని అలా మంచిగా పడుకుందాం.
ఎస్, చాలా ఆకలేస్తుంది. ఎందుకంటే ఇంకంతే, షూటింగ్ అంటే అన్నీ సర్దుకోవాలి. ఒక గ్యాప్ వచ్చింది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉండిపోద్ది. తినేసినాక వచ్చేస్తా వీడియోలోకి. అయిపోయింది డిన్నర్. ఇప్పుడు నా ఎవ్రీ డే నైట్ జ్యూస్ చూపిస్తా. అంటే రీసెంట్ టైమ్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను. సో ఆ జ్యూస్ తాగేసిన తర్వాత లిటిల్ ఈ ఒక చిన్న గర్లీ థింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ చేసేసుకుందాం. very important కాబట్టి దిస్ ఈజ్ మై ఫ్యాన్ విచ్ ఐ క్యారీ ఫర్ మై షూట్. సో ఇది నేను ఛార్జింగ్ పెడుతున్నాను అనమాట. ఎస్, హాయ్ గాయస్. సో రీసెంట్ నా రూమ్లో అయితే లైటింగ్ ఉండదు, ఐఎమ్ సారీ ఫర్ దాట్. రింగ్ లైట్ ఆర్డర్ చేశాను, వస్తుంది ఆన్ ద వే అనమాట. సో యా, ఈరోజు ఇట్స్ ఆల్మోస్ట్ 10 o'clock, 10 అయిపోతుంది. సో ఈ టైంలో నేను నెయిల్ పాలిష్ పెట్టుకుందాం అనుకుంటున్నా ఫర్ టుమారో షూట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్, అన్నీ సెట్. బట్ నా నెయిల్స్ అస్సలు బాగాలేదు బికాజ్ లాస్ట్ షెడ్యూల్లో నేను పెట్టుకున్నాను అంతే. అండ్ ఇదంతా ఆరెంజ్ ఏంటంటే గోరెన్ టక్ పెట్టుకున్నాను రీసెంట్గా, అది బై మిస్టేక్గా గోర్లకు అంటుకుపోయింది. సర్లే లైట్ అని చెప్పి వదిలేసిన. సో ఐ వాంటెడ్ టు పుట్ దిస్ బ్యూటిఫుల్ కలర్. ఇది నేను స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నాను ఈ కలర్. సో నచ్చి తీసుకున్నాను. సో చూపించేస్తా ఫైనల్ లుక్ కోసం, వెయిట్ చేయండి. సో గైజ్, ఇప్పుడే నా నెయిల్ పాలిష్ పెట్టేసుకున్నాను నేను. నా ఫేవరెట్ కలర్ అనమాట. సో హ్యాండ్స్కి లెగ్స్కి రెండింటికి పెట్టుకున్నాను. సో టైం అయితే ఇప్పుడు 11:20 అవుతుంది. ఐ థింక్ ఐ హ్యావ్ టు షో యూ గైస్. 11:20 అవుతుంది కరెక్ట్గా. సో ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ 12 అయితే నాకు నిద్ర పట్టదు అనమాట, అదేంటో. సో నేను ఇంకా నా స్కిన్ కేర్ కూడా చేసుకోవాలి. నేను ఫాస్ట్గా స్కిన్ కేర్ కూడా చూపించేస్తా. అండ్ యా, సో ఫాస్ట్గా చూసేయండి ఎలా చేసుకుంటాను ఏంటి అనేది. సో చేసేసుకొని ఇంకా పడుకోవాలి గైస్. సో దీంతో నేను వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా బికాజ్ నాకు చాలా నిద్ర వస్తుంది. సో యా, బాయ్ గైస్. సో దిస్ బ్లాగ్ ఈస్ గోనా బి సో ఇంట్రెస్టింగ్ అని అనుకుంటున్నా నేను. బిఫోర్ ద డే ఆఫ్ మై షూట్ అని నేను పెట్టుకుంటా. సో యా, చూసేయండి, నా స్కిన్ కేర్ చూసేయండి. నాకు నిద్ర వస్తుంది, మీకు మా కళ్ళు చూస్తే అర్థమవుతున్నట్టుంది. సో చూసేయండి. ఎస్, సో ఇప్పుడు ఐఎమ్ టేకింగ్
దిస్ టోనర్ అనమాట ఇది. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ టోనర్. సో ఇలా తీసేసుకొని ఐ నో ఇట్ వుడ్ బి లాడ్ ఆఫ్ లైక్ బట్ ఏం చేస్తాం, లైటింగ్ అయితే ప్రాపర్గా లేదు కాబట్టి ఐ థింక్ ఐ హ్యావ్ టు గో అహెడ్ అండ్ డూ ఆల్ దిస్. మంచిగా మసాజ్ చేసుకోవాలి. డాబెట్ స్కిన్ కేర్ అయితే అయిపోయింది. చూసేసారు కదా, చాలా షార్ట్ కట్ పెట్టేసిన. ఎందుకంటే నేను సపరేట్గా నా స్కిన్ కేర్ సపరేట్గా షూట్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే అంత ఏమీ పెట్టలేదు ఇందులో. మ్యాక్సిమం ఈ ప్యాచెస్ ఒకటే పెట్టాను. సో ఎస్, సో గైస్, సో నేను పడుకుంటా. ఇంకా ఇట్స్ ఆల్రెడీ 11:30 కాదు 11:40 అవుతుంది. సో ఐ గో. గుడ్ నైట్ అందరికీ. సో మీ అందరికీ నా బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చాలా నిద్ర వస్తుంది. ఐ కాంట్ టాక్ మోర్ దెన్ దిస్. సో బాయ్ గైస్, గుడ్ నైట్.